నమస్కారం సార్. మా కాలనీ ఈ మంజు వైన్స్ పక్క సందు నుంచి మెయిన్ రోడ్ చెరువు నుండి వచ్చే నీళ్ళన్నీ అక్కడ నుండి వేరే మార్గం నుండి వెళ్ళేవండి. తర్వాత వాటర్ మొత్తం రోడ్డు మీద జామ్ అవుతున్నాయని చెప్పేసి ఇటు సైడ్ మెయిన్ రోడ్ మంజు వైన్స్ పక్క నుండి ఒక కాలువ తీయడం జరిగిందండి. అది సగం వరకు పైపులు వేశారు, మిగతాదంతా వదిలేశారండి. ఆ నీళ్లు ఆ విధంగా రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మా ఇళ్లలోకి వస్తున్నాయండి. నెక్స్ట్ జామ్ అయిపోతున్నాయండి. కింద పైపులలో మొత్తం వాటర్ జామ్ అవుతుంది. థర్మాకోలాస్, పైప్స్, బాటిల్స్ అన్ని జామ్ అయిపోయి ఆ వాటర్ దాంట్లో నుంచి వస్తున్నాయి. ఈ వాటర్ ఇట్లా ఓపెన్ ఏరియా ఉండి కాలువ ఉండడం వల్ల మాకు ఏమవుతుందంటే ఈ ఎండ వేడికి మొత్తం పురుగులు, దోమలు, పాములు అన్ని తిరుగుతున్నాయండి ఈ కాలనీలో, మా సందులలో. చాలా ఇబ్బందిగా ఉందండి. దీన్ని దయచేసి మాకు ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఈ కాలనీలో వాటర్ అనేవి గత లాస్ట్ 1 year నుంచి ఈ పైప్ లైన్ సెక్షన్ అనేది ఇలానే ఉంది సార్. 1 year నుంచి అలానే ఉంది. రంగనాథ్ సార్ వచ్చేసి ఇది టెంపరరీ అండి, ఇది టెంపరరీ అమ్మా, ఇది ఈ విధంగా వాటర్ ఇదే వెళ్తాయి, తర్వాత కంప్లీట్ అయిపోద్దని అన్నారు. ఆల్మోస్ట్ 1 year అయింది సార్, ఇంతవరకు రెస్పాండ్ లేరు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏఈ గారికి చాలా సార్లు కంప్లైంట్ చేసాం, అయిపోతుందమ్మా అయిపోతుందమ్మా అని చెప్తున్నారు. అది ఎప్పుడు అయిపోతుందో ఏమో తెలియట్లేదండి. మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. చిన్న పిల్లలు బయటకు ఆడకుండా దాంట్లో స్లిప్ అయి స్కిడ్ అయి దాంట్లో పడిరు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుందని మా బాధతో మా భయంతో మేము పేరెంట్స్ గా మీకు మా ప్రాబ్లమ్స్ ని మీకు విన్నవించుకుంటున్నాం అండి. ఇంత వదిలిపెట్టడం వల్ల దోమలు ఇవన్నీ మాకు ఇళ్లలో ఫామ్ అయిపోతున్నాయి. బ్యాడ్ స్మెల్ వస్తుంది రాత్రి మూడు. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వాటర్ ఏందో ఏం కలుస్తున్నాయో తెలియదు. నైట్ పూట మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. బయట కూర్చోలేకపోతున్నాం సార్ మేము. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ పైప్ లైన్ లేక, క్లోజింగ్ లేక. దయచేసి దీన్ని కంప్లీట్ చేసి మాకు సహకరించండి సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.